ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో 36 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పక్కా సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. 36 మంది నక్సలైట్లు హతమైనట్లు అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా అదనపు ఎస్పీ అభివర్ణించారు. కాల్పుల్లో హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురు నక్సలైట్లు తీవ్రంగా గాయపడినట్లు కూడా సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ డీవీసీఎం నితి కమలేష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిపై ప్రభుత్వం 8 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. యువ ఐపీఎస్ ప్రభాత్ కుమార్ గౌరవ్ రాయ్ నేతృత్వంలో ఏఎస్పీ సమరుతిక్ రజనాల, డీఎస్పీ ప్రశాంత్ దేవగన్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న ఈ భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఎన్కౌంటర్ లో దాదాపు ఎంతమంది మరణించి ఉంటారనుకోవచ్చు భాస్కర్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవి ప్రాంతంలో మొత్తానికి నక్సలైట్లకు భారీ ఎత్తున కూడా కోలుకులని దెబ్బ తగిలింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులకు పోలీసు అంటే సైనికుల మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులు 36 మంది వరకు కూడా నక్సలైట్లు మృతి చెందిన నేపథ్యం ఉంది. ఇంకా పలువురు ముఖ్య నేతలకు కూడా గాయాలైనట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక నివేదికలు పేర్కొన్న నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 16 మృతదేహాలను గుర్తించినటువంటి పోలీసు భద్రతా సిబ్బంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం జరిగినట్టు రెండో దఫా కాల్పుల్లో మాత్రం మరలా 20 మృతదేహాలు పైగా గుర్తించారు. దాంతో పాటుగా మృతదేహాలతో అయితే మళ్ళీ నక్సలైట్లు ఘటనా ప్రాంతంలో మొత్తానికి అయితే మాత్రం విలువైనటువంటి ఒక పీరుడు పదార్థాలతో పాటుగా ఒక AK-47లు, తర్వాత LRS పిస్టల్స్ తో పాటుగా తర్వాత ఇతరితర పేలుడు పదార్థాలు కూడా AK-47తో పాటుగా మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన సంబంధించి DRG మరియు STF మరోవైపున ఇక్కడ నారాయణపూర్ లో ఉన్న ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతెవాడ సమీపంలో బెసర్ ఫైటర్స్ తో పాటుగా మరోవైపున మన CRPF దళాలు మొత్తానికైతే మాత్రం అబూజ్మడ్ అడవి ప్రాంతం మొత్తం కొన్ని వేలాది ఎకరాల్లో ఉంటుంది. మొత్తానికైతే 4 వైపుల నుంచి కూడా మొత్తానికైతే హస్తదిగ్బంధం చేసినటువంటి పోలీసు అధికారులు మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు అక్కడ పక్కాగా సమాచారం వాళ్ళంతా కూడా సమావేశం అయ్యారు అనుకుని తెలిసిన తర్వాత మొత్తంగా పక్క సమాచారం మీదకి మొత్తానికి కూబింగ్కి వెళ్తున్న నేపథ్యంలో మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు తారసపడడంతో ఇరువురు మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ సైనికులు విజయంగా అభివర్ణిస్తూ గతంలో ఎన్నడలేని విధంగా 36 మంది వరకు కూడా నక్సలైట్లలో విజయం సాధించడంతో కూడా అందరూ హర్షం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో అక్కడ ఘటన ప్రాంతానికి సమీపంలోనే అమిత్ షా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం అది ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చినట్టుగా ఉంది. ఫలితంగానే చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఆ ఘటన మొత్తానికి కూడా ఒక్కసారిగా అబూజ్మడ్ ప్రాంతంలోని ఈ యొక్క ఛత్తీస్గఢ్ తో పాటు ఒరిస్సాతో పాటు ఆపరేషన్ గ్రీన్ తో పాటుగా హంట్ అండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోలీసులు కూబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తానికైతే దీంట్లో పాటు 3 రాష్ట్ర భద్రతా దళాలతో పాటుగా మరోవైపున CRPF దళాలు కూడా ఒక్కసారిగా ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొనడంతో మొత్తానికైతే మాత్రం మావోయిస్టుల యొక్క సేఫ్ జోన్ గా ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలోని ఒక్కసారిగా తూటాలు పేలడంతో మావోయిస్టులకు కోలుకుని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ప్రసన్న. మొత్తానికైతే మాత్రం ఇంకా కూబింగ్ నైట్ వరకు అయితే కొనసాగింది. అంటే సాయంత్రం వరకు కొనసాగినటువంటి కూబింగ్ నైట్ వరకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన తర్వాత మరలా ఉదయం నుంచి కూడా పోలీసుల మొత్తానికైతే ఆ ప్రాంత సైనికుల మొత్తం కూడా సర్చ్ కూబింగ్ నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే చాలా వరకు ముఖ్యమైనటువంటి నక్సల్స్ కూడా కొద్దిగా శ్రద్ధఘాతులు గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. కానీ అది విశ్వసనీయంగా పోలీసుల మధ్య బయటకు వెల్లడించలేని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే ఐజీ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ 3 జిల్లాలు ఒకవేళ బెస్తరు, మరోవైపున దంతెవాడ, మరోవైపున సుక్మా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా
నారాయణపూర్ లోని తిస్తా వేసుకొని కూర్చున్నారు. మొత్తానికైతే అన్ని మినిట్ టు మినిట్ కూడా జరుగుతున్న ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు చేరవేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపున సీఎం రాష్ట్ర సీఎం కూడా మొత్తానికైతే ప్రత్యేక దృష్టి సారిస్తూ నక్సలైట్లకు ఏరువేత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయం అందిస్తుందని చెప్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మొత్తానికైతే మాత్రం మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. మరోవైపున మాత్రం ఇంకా క్షతగాత్రుల్లో ఇంకా ఎంత స్వల్పంగా నుంచి తీవ్రంగా గాయపడినటువంటి మావోయిస్టులు అధికంగా ఉంటారని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఆపరేషన్ గ్రీన్ తో పాటుగా గ్రీన్ హంటర్ తో పాటుగా మరో ఆపరేషన్ ఆకర్ష్ అనే దాంతో పాటు మొత్తానికైతే మాత్రం ఒక కొత్త పేర్లతోటి మొత్తానికైతే ఆ ఉజ్మడ్ ప్రాంతంలోని మావోయిస్టులకు ఎత్తులకు పై ఎత్తులు వాటిని తిట్టి చేసుకుంటూ మొత్తానికైతే మాత్రం ఈ సిఆర్పిఎఫ్ బృందం మొత్తానికైతే మాత్రం విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మావోయిస్టులకు ఉనికి లేకుండా వాస్తవంగా ఆ ఉజ్మడ్ సమీపంలో బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బేస్ క్యాంప్ ద్వారానే మొత్తానికైతే ఉన్నటువంటి వాళ్ళ అత్యధిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వాళ్ళ ఉనికిని గుర్తించే పనిలో భాగంగానే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రసన్న మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా 36 మంది పైగా నక్సలైట్ల మట్టుబెట్టడంలో మాత్రం సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, మరోవైపు రాష్ట్ర పోలీసు సిబ్బంది కావచ్చు, మొత్తానికైతే విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఎన్కౌంటర్ అంశంపై సీఎం విష్ణుదేవ్ సాయి స్పందించారు. సైనికులు సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. వారి ధైర్యానికి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రారంభించిన పోరాటం ముగింపునకు చేరుకున్న తర్వాతే అసలైన విజయమన్నారు. దీనికోసం డబుల్ ఇంజిన్ సర్కార్ కట్టుబడి ఉందని సీఎం అన్నారు. తమ రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యమని విష్ణుదేవ సాయి వ్యాఖ్యానించారు. आज नारायणपुर और दंतेवाड़ा की सीमा में जो अबूझमाड़ क्षेत्र है उसमें हमारे सुरक्षा बलों और माओवादियों में मुठभेड़ हुआ है और जिसमें सर्चिंग में अभी तक 28 बॉडी मिलने की जानकारी है और कई हथियार उसमें मिले हैं, AK-47 वगैरह मिले हैं। और मैं समझता हूँ कि अब तक का ये बहुत बड़ा ऑपरेशन हुआ है और इस सफलता के लिए मैं अपने जवानों को बहुत बहुत बधाई देता हूँ। उनके मतलब साहस को हम नमन करते हैं और हम पहले से ही माओवादियों से कहते आए हैं कि वो लोग हिंसा का रास्ता को छोड़ के विकास की मुख्यधारा से जुड़ें और अब डबल इंजन सरकार के कारण